అందరికీ హరి ఓం అండి. శ్రీ గురుభ్యో నమః. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి. నేను 5 గురువారాలు సాయిబాబాని పూజించుకోవాలని సంకల్పించుకొని సాయి దివ్య పూజను మొదలుపెట్టాను అండి. అయితే సాయి దివ్య పూజను మొదలుపెట్టడానికి ముందుగా సాయి దివ్య పూజ అనే పుస్తకము బుక్ స్టాల్లో లేదా పూజా సామాగ్రి అమ్మే చోట కూడా మనకు దొరుకుతుంది అండి. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దాన్ని తెప్పించుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అండి. ఎందుకంటే మనము చక్కగా ఆ కథలు, ఆ భక్తుల కథలు వింటూ సాయిబాబా అష్టోత్తరం చదువుకుంటూ పూల రేఖలతోటి బాబావారిని పూజించాలి అండి. ఆ సాయి దివ్య పూజ పుస్తకంలో బాబా యొక్క భక్తులు వారి కోరికలు ఏ విధంగా నెరవేరినాయో కూడా మొత్తము ఆ వివరణ అంతా చక్కగా ఆ పుస్తకంలో ఉంది అండి. అయితే నేను మొదటి వారమే బాబా వారి పూజ చేసుకున్నప్పుడు నాకు మొదటి వారం పూజ చేయాలని సంకల్పించుకోవడానికి చక్కగా ఆ పూజ పుస్తకాన్ని తెచ్చుకోవడానికని వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యకరంగా ఆ బాబా యొక్క షిరిడి ప్రసాదం లభ్యమైంది అండి. నాకు చాలా ఆనందం వేసింది. అయితే నేను ఈ వారము 5వ వారం అండి. బాబాకి ఎంతో ప్రీతికరమైన కిచిడీని, చపాతీని, స్వీట్స్ను చేసి కొంతమందికి పంచిపెట్టాను అండి. అయితే ఈ పూజను ఏ విధంగా నిర్వహించుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. సాయి దివ్య పూజ విధానాన్ని మొదలు పెట్టడానికి ముందుగా 5 వారాలు, 7 వారాలు, 9 వారాలు, 11 వారాలు అని సంకల్పం తీసుకోవాలి అండి. అదేవిధంగా సాయి దివ్య పూజకు ముఖ్యమైనది ముడుపు అండి. ఎందుకంటే ముడుపును ఏ విధంగా కట్టాలో ఆ సాయి దివ్య పూజలో కూడా చక్కగా వివరంగా వివరించి ఉంది అండి. మనము ఒక పసుపు క్లాత్ని కానీ లేదా తెల్లటి వస్త్రాన్ని పసుపుతోటి చక్కగా ముంచి దాన్ని ఆరబెట్టి 2 రూపాయల బిళ్ళను కానీ లేదా రూపాయి బిళ్ళని కానీ చక్కగా ఈ విధంగా ముడుపుగా కట్టుకుంటూ 5 వారాలు బాబా సంకల్పించుకుంటున్నాను, నా కోరిక నెరవేరేటట్టు చూడు అని బాబాని మనసులో ధ్యానిస్తూ ఆ ముడిని కట్టుకోవాలండి. ఆ ముడిని కట్టుకున్న తర్వాత చక్కగా దానిని తీసుకుని వెళ్ళి బాబా పాదాల దగ్గర పెట్టి గంధము, అక్షంతలు, పూలతోటి పూజించుకొని చక్కగా బాబా వారికి మనసులో ధ్యానిస్తూ సాయి దివ్య పూజలో ఉన్న విధంగా బాబాని పూజించుకుంటూ చక్కగా మన కోరికలు నెరవేరిన తర్వాత ముడుపును తీసుకుని వెళ్ళి షిరిడీలో వేయాలి అండి. అయితే ఒకవేళ షిరిడీ వెళ్ళడానికి కుదరలేని వారు షిరిడీ వెళ్ళే వారికి కూడా ఆ ముడుపును ఇవ్వవచ్చు అండి. ఆ విధంగా బాబా మన కోరికలన్నిటినీ నెరవేరుస్తారు అండి. ఈ సాయి దివ్య పూజలో ముడుపు చాలా ముఖ్యమైనది అండి. అందుకనే ముడుపు కట్టడానికి ముందుగా చక్కగా ఇంటి పరిసరాలను శుభ్రపరచుకొని చక్కగా బాబాకి ఎంతో ప్రీతికరమైన కిచిడీని, శనగలను, అదేవిధంగా పాలతో చేసిన పదార్థాలను కూడా నివేదించవచ్చు అండి. ఈ వారం 5వ వారం కాబట్టి నేను కొంతమందికి చక్కగా కిచిడీని ప్రసాదంగా పంచిపెట్టాను అండి. పిలిస్తే పలికే కొంగు బంగారమైన దైవము సాయిబాబా అండి. సాయిబాబా భక్తులకు కొంగు బంగారమయ్యి వారి కోరికలను నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉండి భక్తుల కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి అండి. మనము ఏ కోరిక నెరవేర్చుకుంటే అది ధర్మంగా ఉంటే బాబా ఆ కోరిక తప్పక నిర్వహిస్తున్నారు అండి. ఆ విధంగా బాబా వారిని ఈ విధంగా పూజించుకున్నాను అండి. చక్కగా బాబా వారి చిత్రపటానికి గంధము, కుంకుమతో అలంకరించుకొని బాబాకి ఎంతో ప్రీతికరమైన పూలమాలను, చక్కగా శనగల దండను వేశాను అండి. ఆ తర్వాత ఈ సాయిబాబా ప్రతిమ నాకు నా ఫ్రెండ్ షిరిడీ నుండి తీసుకొని వచ్చి బహుమతిగా ఇచ్చింది అండి. అప్పటి నుండి నేను బాబాని చక్కగా పూజించుకుంటున్నాను. ఈ సాయి దివ్య పూజకు చక్కగా ప్రతి వారము కూడా నేను బాబా వారికి పాలతోటి అభిషేకం చేసుకున్నాను అండి. ఈ వారము లాస్ట్ వారము కాబట్టి బాబా వారికి పంచామృతాలతోటి చక్కగా పండ్ల రసాలతోటి పూలు కలిపిన నీరుతోటి అభిషేకం చేయాలని సంకల్పించుకొని బాబావారి ప్రతిమకి చక్కగా అభిషేకాన్ని నిర్వహించుకున్నాను అండి. చక్కగా శ్రద్ధ, భక్తి
అసలు బాబా వారే చెప్పారు కదండి, శ్రద్ధ సబురి ఈ రెండు ఉన్న చోట బాబా కొలువై ఉంటారు అండి. మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడు, మన కోరిక కూడా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఆ కోరికను నెరవేర్చడంలో బాబా ముందుంటారు అండి. అయినా ఇదంతా బాబా భక్తులకు సుపరిచితమే కదా అండి. ఈ విధంగా ఈ 5 వారాలు కూడా సాయిబాబా వారిని పూజించుకోవడం వల్ల నా మనసు ఎంతో ప్రశాంతంగా కూడా అనిపించింది అండి. నేను ఈ ముడుపును చక్కగా షిరిడి వెళ్ళాలని సంకల్పించుకున్నాను అండి. ఆ బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి ఆ ముడుపును బాబావారికి సమర్పించుకుంటాను అండి. అదేవిధంగా బాబావారి పూజ ఎప్పుడు నిర్వహించుకున్న ధూపాన్ని వేయండి. ధూపం అంటే బాబావారికి చాలా ఇష్టము అండి. ఇన్ని దీపాలను పెట్టాలని నియమం కూడా ఏమీ లేదు అండి. మన శ్రద్ధను బట్టి ఎన్ని దీపాలైనా పెట్టుకొనవచ్చును. దీపాన్ని అగరవత్తులతోటి ఏకహారతోటి వెలిగించుకోండి. ఆ తర్వాత స్వామికి చక్కగా అభిషేకాన్ని ఒక్క వారమైనా చేసుకోండి. నేను ప్రతి గురువారం కూడా బాబావారికి అభిషేకించుకున్నాను అండి. ఆ బాబావారి ప్రతిమ కూడా నాకు షిరిడి నుండి రావడం నాకు ఇంకా ఆనందానికి అవధులు లేకుండా పోయాయండి. ఈ విధంగా బాబావారి చిత్రపటము కూడా నేను ఈ మధ్యనే చక్కగా అంటే బాబా సాయి దివ్య పూజ విధానానికి చేసుకోవడానికని తెచ్చుకొని పెట్టుకున్నాను అండి. ఈ విధంగా నేను బాబావారిని అయితే సాయి దివ్య పూజను అయితే చక్కగా చేసుకున్నాను అండి. 5వ వారం